విశ్వంలో సాక్షాత్తు పరమేశ్వరుని సృష్టిగా వారణాసిని పేర్కొంటారు. ఆ లయకారుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కాశీ క్షేత్రంలో జన జీవితం విరాజిల్లుతుంది. పగలు రాత్రి అనే తేడా లేదు. నిత్యం వేలాది మంది యాత్రికులతో సందడిగా ఉంటుంది. ఈ దివ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథ క్షేత్రంగా, విశాలాక్షి వెలసిన పవిత్ర భూమిగా, అన్నపూర్ణ నేలగా ఈ క్షేత్రం పేరుగాంచింది. కాశీ అంటేనే పవిత్ర క్షేత్రం. వేల ఆలయాలు, గంగాహారతి కార్యక్రమం, నిత్య పూజలు, భజనలు, అర్చనలు, భక్తుల రాకపోకలతో ఎప్పుడూ ఆధ్యాత్మికంగా విరాజిల్లుతుంది. అందుకని కాశీ యాత్ర గురించి మన పూర్వీకులు కథలుగా చెబుతూ ఉంటారు. పవిత్ర గంగా నది తీరాన ఉన్న ఈ మందిరంలో కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఆలయం పలు దండయాత్రల్లో శిథిలమైంది. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయ్ హల్కర్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణాలలో కాశీఖండంలో ఈ ఆలయం గురించి వివరాలు ఉన్నాయి. గంగా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మంచిది. ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిశారు. సతీదేవి చెవుపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రం ఇది. జ్యోతిర్లింగాలలో పాటు శక్తిపీఠం కావడంతో అందరికీ క్షేత్రం ఆరాధ్య నిలయంగా మారింది. ఆ ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రంలో ఇది ఒకటి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలని కలలు కంటారు. ఈ క్షేత్రంలో ఆ పరమేశ్వరుడితో పాటు విశాలాక్ష్మిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.